హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ పొన్నగంటి పెసరపప్పు కూర. దానికి పొన్నగంటిని శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కాడలు కూడా లేత కాడలు కట్ చేసుకొని దాంట్లో కొన్ని నీళ్లు పోసేసి పైన కొంచెం పెసరపప్పు వేసేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, కరివేపాకు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంచేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక వడబుట్లో వడగట్టేయాలి. ఇప్పుడు బాండీలో నూనె వేసుకొని తాలింపు గింజలన్నీ వేసేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం చెన్నులపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు కూడా వేసేసి బాగా కలదిప్పాలి. ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసి అది కూడా బాగా కలిదిప్పేసేయండి. ఇప్పుడు మనం వడగట్టి పక్కన పెట్టుకున్న ఈ పొన్నగంటి పెసరపప్పుని మొత్తం వేసేసుకోవాలి. ఇది మొత్తం మీడియం మంట మీద, సన్న మంట మీద వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని లాస్ట్లో చిన్నులపై కారం కూడా ఒక 2 స్పూన్లు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకొని మీడియం మంట మీద ఒక 2 మినిట్స్ ఉంచితే ఆరోగ్యకరమైన పొన్నగంటి పెసరపప్పు కూర రెడీ. ఇది కంటి చూపుకి చాలా మంచిది. థ్యాంక్ యూ.